మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20 చదువుకుందాం. యాలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉండేదను అని చెప్పాను. చాలండి. ఇక్కడ ఇంకో మాట రాయబడుచుంది, ఫెయిత్ ఎంపవర్స్ కమ్యూనిటీ. అంటే మన యొక్క జీవితములు ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే విశ్వాసము మనల్ని, సంఘాన్ని బలపరుస్తుంది. సంఘము బలపరచబడాలి, సమాజము బలోపేతము కావాలంటే విశ్వాసం అనేది అవసరం. ఎందుకు విశ్వాసం అవసరం అంటే అది ఒక వ్యక్తి వల్ల జరిగేదైతే కాదు. ఎందుకు ఒక వ్యక్తి వల్ల జరిగేదైతే కాదంటే ఇక్కడ రాయబడుచుంది, ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో నేను అక్కడ ఉంటాను అంటున్నాడు. అంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురుగా కూడతారో వారి మధ్య ఆయన ఉంటానని సెలవిస్తున్నాడు. అంటే మనం అనుకుంటూ ఉంటాం జనం ఎక్కువ ఉంటేనే సంఘం అనుకుంటూ ఉంటాం, జనం ఎక్కువ నెంబర్ కనబడితేనే మంచి సంఘం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ నెంబర్తో, సంఖ్యతో ఆయన చెప్పట్లేదు. కానీ ఎక్కడైతే ఇద్దరు కంటే ఎక్కువ ఉంటారో, ఇద్దరు ముగ్గురుగా ఎక్కడైతే కూడి ఉంటారో వారే నా సంఘము, దాని ఎడల నేను సంతోషాన్ని వ్యక్తపరిచేవాడుగా కనబడుతున్నాడు. అక్కర్లేని 99 మంది కంటే మారు మనసు పొందు ఒకటి చాలు దేవునికి. కాబట్టి ఆ ఒకదాని కోసము ఆ యొక్క 100 గొర్రెలు ఉన్న ఆ యొక్క యజమాని ప్రయాసపడినట్లుగా దేవుని యొక్క వాక్య భాగం ఇక్కడ రాయబడుచుంది. నెంబర్ కాదు మనకు కావాల్సింది, విశ్వాసం. ఎవరైతే విశ్వాసాన్ని కలిగిన వారిగా ఉంటారో వారి యొక్క జీవితంలోనే దేవుడు అన్ని కార్యాలని చేయగలడు. కాబట్టి ఫెయిత్ కెన్ డూ ఎనీథింగ్, ఫెయిత్ కెన్ డూ ఎవ్రీథింగ్. విశ్వాసము ఏమైనా